ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న ప్రేక్షకులు స్వాగతం. తులారాశి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ రాబోయే పరాభవ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మార్చి 19 ఉగాది. ఈ ఉగాదిలాగా అయితే రాబోయే సంవత్సర కాలంలో మీకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం పేరే పరాభవ నామ సంవత్సరం. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు, గౌరవ మర్యాదలతో ఉండేవాళ్ళు కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇబ్బంది పెట్టించుకునే అవకాశం లేకుండా చూసుకోండి. అనవసరంగా తగాదాలు పెట్టుకోవద్దు. ఎవరితో కూడా ఎవరికి నీతులు చెప్పొద్దు, ఎవరికి సలహాలు ఇవ్వద్దు. ఎవరి పని మనం చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ముఖ్యంగా ఈ గోచార ఫలితాల్లో గురు శని రాహుకేతుల సంచారంతో సరిపెట్టుకుంటారు అందరూ. అలా కాకుండా నవనాయక ఫలితాల్లో ప్రధానమైన గ్రహాలకు పాత్ర ఎలా ఉండదని చూసుకోవాలి. అంటే సమాజం చుట్టుపక్కల మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, మన పై అధికారులు, మన ఇంట్లో ఉండి మిగతా ఫ్యామిలీ మెంబర్సు, మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, వీళ్ళందరి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి మన మీద, ఏ రకమైన సహాయం లభిస్తుందని కూడా చూసుకోవాలి. ఈ తులారాశిలో చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం అధిపతి కుజగ్రహం, స్వాతికి అధిపతి రాహువు, విశాఖ నక్షత్రం అధిపతి గురుగ్రహం. ఈ గురుడు కుజుడు ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో రాశి అధిపతికి వీళ్ళిద్దరూ శత్రువులు. ఈ సంవత్సరం రాజు గురుగ్రహం అంటే ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేది గురుగ్రహం. గురుడు చాలా సౌమ్యగ్రహం. చెప్తాడు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని, చేయకపోతే నీ కర్మను వదిలేస్తాడు. ఈ సమయంలో స్వాతి నక్షత్రం వాళ్ళు కొంత మూర్ఖత్వంతో ఉండి మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు, మీ సలహాలు చెప్పేవాళ్ళ సలహాలు వినకుండా కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు విశాఖ వాళ్ళు చేయకపోయినా కానీ నో అని అనరు. వీలైతే తప్పకుండా చేస్తామని అంటారు, లేదు మౌనంగా ఉండిపోతారు తప్ప ఘర్షణ లేకుండా చూసుకుంటారు. కానీ మీరు చేసినా చేయకపోయినా మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఈ సమయంలో వదిలేస్తారు మీ ఇష్టం అని చెప్పని. అందువల్ల చేయాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి. మంత్రి కుజగ్రహం, సలహాలు చెప్పేవాడు, మీకు సరైన దారిలో పెట్టేవాడు, కష్ట నష్టాలు సాధబాధకాలు చెప్పేవాడు కుజగ్రహం. ఈ సమయంలో ఎవరి మాట మీరు వినరు. ప్రతిదీ కూడా కొంత ఇది చేయడం వల్ల ఏంటి లాభం, ఇది చెప్పడం వల్ల వాళ్ళకేంటి లాభం, ఈ రకం నెగిటివ్ అనాలిసిస్లోకి వెళ్ళి కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు పాటిస్తారు, స్వాతి వాళ్ళు ఎవరి మాట వినరు. అందువల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశము, మాయా భ్రాంతులు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో వాళ్ళ మాటలు మీరు వింటారు. ఎవరికి మీ శ్రేయస్సు కోరుకుని మీకు ఇలా చేస్తే మంచి ఇలా చేయొద్దని చెప్తారో వాళ్ళ మాట మీరు వినరు. కోరి కష్టాలు పొందేసుకునే నేచర్ ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. సైన్యాధిపతి చంద్రుడు. దొరికిన సహాయం తీసుకోండి. సహాయం దొరుకుతూ ఉంటుంది మీకు. సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మాతృస్థానం బలంగా ఉండేది సమయంలో అమ్మగారి సలహాలు పాటించండి. లేదా మాతృతుల్యులు, మీ తల్లితో సమాన హోదాలో చెప్పి మాట్లాడి మీరు వినండి. అలాగే పురోహితుడు శుక్రుడు రాశాధిపతే. మీరు మీకు చేసుకునే పూజలు, మీకు సొంతంగా ఆలోచించేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ పర్సనల్ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మీకు ఉపయోగపడతాయి. దైవజ్ఞుడు చంద్రుడు మీ ఫోర్కాస్ట్ చెప్పేది. మీ కుటుంబంలో స్త్రీలు, అమ్మగారు కానీ, ఉద్యోగులు, మీ పై బాస్ కానీ వాళ్ళు చెప్పిన మాటలు సలహాలు వినండి. మీరు జాబ్ చేస్తున్నారు, ఓ ప్రాజెక్ట్ అయిపోయే అవకాశం ఉంది, ఏదైనా ఇష్యూ వచ్చే అవకాశం ఉంది, మీ బాస్ క్యాకేసి నువ్వు పలానా టెక్నాలజీ నువ్వు నేర్చుకో అని చెప్తే సమాధానం చెప్పకుండా నేర్చుకోండి. అప్పుడు మీకు వృద్ధి కలుగుతుంది. ఇది ముఖ్యంగా సామాజిక ప్రభావం మీద ఏ రకంగా ఉంటుంది అనేది. ఇకపోతే రాజ్యభూజ అవమానాలు, ఆదాయ వ్యయం మనం చూసినట్లయితే మీకు ఆదాయం 5, వ్యయం 14. రాజ్యభూజ వారు అవమానం 3. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు, ప్రయాణాల కోసం ఖర్చు చేస్తారు, విలువైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు, భూగృహ వాహన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది, స్థలాలు పొలాలను కొనే అవకాశం ఉంటుంది, ధార్మిక కార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈ రకంగా శుభకార్యాల మూలంగా డబ్బు వ్యయం అవుతుంది. రాజభుజ అవమానంలో రాజభుజ వారు అవమానం 3. విమర్శించేవాళ్ళు ఎవరు లేరని చెప్పి అనుకోవద్దు. తిట్టేవాళ్ళు ఉంటారు, తిట్టరు ఈ సమయంలో. ఎందుకంటే మీరు ఎవరి మాట కొంత వినరు కాబట్టి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, పక్కన పెట్టేస్తారు. మీరు ఎవరి మాట వినట్లేదు కాబట్టి చెప్పరు ఎవరు మీకు. ఆ రకంగా విమర్శ తగ్గిపోతుంది. విమర్శలు తగ్గాయంటే మనం కరెక్ట్గా ఉన్నామని కాదు, మనం ఇంకా షార్ప్ అవ్వాలి, ఎక్కడో మన మిస్టేక్ డెవలప్ అవ్వాలి. డెవలప్ అయ్యే అవకాశం రావట్లేదు. ఎవరు మనతో మాట్లాడట్లేదు అనుకోండి, మనకి అప్డేట్స్ మనకి ఏమీ రావు కదా, మన మిస్టేక్స్ మనకి తెలియవు.
మన డెవలప్మెంట్ మనం తెలియకుండా పోతుంది. అందువల్ల అందరితో కలిసే ప్రయత్నం చేయండి. ఇకపోతే గోచారంలో గురుడు, శని, రాహుకేతు ప్రభావాలు మీకు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం గోచారంలో గురుగ్రహం 9, 10, 11 స్థానాల్లో సంచారం. ఉగాది లగాయతు జూన్ 2వ తారీఖు 9వ స్థానంలో గురుగ్రహ సంచారం అన్ని రకాల శుభాలను ఇస్తుంది. గత సంవత్సర కాలంగా మీకు 5వ స్థానంలో రాహు వలస్తున్న వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురుగ్రహం వల్ల కొంత కంట్రోల్ అవుతూ ఉన్నటువంటి స్థితి. ఈ 9వ స్థానంలో గురుడు మూలంగా ధనలాభాలు కలుగుతాయి. మన కులాచారాలు, మన ఇంటి పద్ధతులు ఏవైతే చేయాలో, ఇంటి పద్ధతులు ఎలా ఉండాలో అవన్నీ కూడా పాటిస్తూ ఆచరిస్తూ ఉండి సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి స్థితి. అలాగే గృహలాభం, ఆర్థికమైన వృద్ధి, సుఖభోజనం, కడుపు నిండా భోజనం చేయడం, ప్రశాంతంగా గంట నిద్రపోవడం, సుఖవంతమైన జీవితం, హ్యాపీ లైఫ్ కొంతవరకు గురుగ్రహం వల్ల పొందగలుగుతున్నారు. అయితే 5వ స్థానం రాహు మూలంగా కొంత అశాంతి ఉంటుంది. ఈ వచ్చే బెనిఫిట్లు ఏవైతే ఉంటాయో అవి పొందకుండా ఉండే అవకాశం. కొంతమంది వివాహాలు జరిగిన స్థితి ఈ 9వ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా, ముఖ్యంగా మగవారికి వివాహ శుభకార్యాలు జూన్ 2వ తారీఖు అవకాశం ఉంది. తర్వాత గురుడు 10వ స్థానంలో సంచారం చేస్తాడు. 10వ స్థానంలో సంచారం ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ రకంగా అంటే ధాన్యనాశనం, అంటే ఉద్యోగ భంగం లాంటిది కలగడం కానీ, ఏదో వచ్చేదాన్ని నాకు వద్దు అని వదిలేయడం. ఎవరైతే గిఫ్ట్ ఇచ్చారు, డబ్బు ఏదైనా వచ్చింది, నాకు వద్దు, నాకు అక్కర్లేదు అని చెప్పి ఇంట్లో తలుపులేసి కూర్చోవడం. అలాగే అనవసరంగా తిరగడం, అనవసరంగా ప్రయాణాలు, ధన నష్టాలు, అయిన వాళ్ళతో గొడవలు పడుతూ ఉండడం, చిన్న మాట అన్నా కానీ వైలెంట్గా రియాక్ట్ అయిపోయి మాటలు పడుతూ ఉండడం. ఇలాంటి స్థితి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఉంది. అక్టోబర్ 31 తారీఖు గురుడు అతిచార గమనంలో 11వ స్థానంకి వచ్చి జనవరి 24 దాకా గురుడు అతిచార గమనంలో 11వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో గౌరవ మర్యాదలు పొందుతారు, గుర్తింపు వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, విజయప్రదంగా ఉంటుంది, శత్రువులు మీ విజయం పొందుతారు, అన్ని రకాల శుభాలు మీరు పొందుతారు. తర్వాత మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళి ఉగాది మళ్ళీ సంవత్సరం చివరి దాకా గురుడు 10వ స్థానంలో సంచారం, శరీర శ్రమ ఇవన్నీ ఉంటాయి. కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం. మొత్తం మీద తీసుకుంటే జూన్ 2 వరకు గురుడు అనుకూలం, మరలా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు గురుడు అనుకూల సంచారంలో ఉన్నాడు. రాహుకేతువులు తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది లగాయతు రాహుకేతువుల్లో కేతుగ్రహ సంచారం డిసెంబర్ 5 వరకు అనుకూలంగా ఉంది. దీని మూలంగా కొంత కార్యసిద్ధి, కొంత తృప్తికరమైన జీవితము ఇవన్నీ కూడా కొన్ని పొందడం జరుగుతోంది. అలాగే 5వ స్థానం రాహుగ్రహం అనుకూల సంచారం కాదు. స్థితిరీత్యా రాహుకేతువులు కూడా 3, 6, 11 మాత్రమే యోగిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా జనవరిని ఈ మార్చి 19 నుంచి డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో కేతువు కొంత యోగము, తర్వాత 10వ స్థానంలో కేతువు, 4వ స్థానంలో రాహు. కుటుంబంలో శ్రమ, శరీర శ్రమ, గుర్తింపు లేకపోవడము, గుర్తింపు కోసం ఆరాటము, ఉద్యోగాలు అనవసరంగా ఉద్యోగాలు మారడము, స్థానచలనము, స్థానభ్రంశము, ఉద్యోగ నష్టాలు ఇలాంటివి అనేక రకాల చిక్కులు ఇబ్బందులు ఏర్పడే అవకాశం రాహుకేతువులకు కనబడుతోంది. అదే సమయంలో 6వ స్థానంలో శనిగ్రహ సంచారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఈ శని చాలా బలాన్ని కలిగిస్తాడు. మీకు ఈ రాహుకేతువుల్లో వచ్చే ఇబ్బందులు, మధ్యలో గురుగ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా శని కంట్రోల్ చేస్తాడు. శని బలం మూలంగా ధనధాన్యాలు పెరుగుతాయి, బంధువులతో సంతోషం కాలం గడుపుతారు, గృహ నిర్మాణాల లాంటి యోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. మీకు గురుడి వల్ల కూడా శుభకార్యాల వల్ల ధనం వేయమని చెప్పి అనుకున్నాం కదా, అందువల్ల ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం ఉంటుంది, వివాహ శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. శని వల్ల వచ్చే బలాన్ని తీసుకోండి. ఈ రాహుకేతువులలో వచ్చే ఇబ్బందులు పోవడం కోసం మీరు ఏం చేయాలి? దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, రాహుకేతువులకి సంపూర్ణ శాంతి చేయించుకోండి, కేతువుకు సంబంధించి గణపతి ఆరాధన చేసుకోండి, హరిద్రా గణపతి జపం చేసుకోండి. ఓం హుం గం గ్లం హరిద్రా గణపతియే వరవరద సర్వజన హృదయం స్తంభయ స్వాహ. ఈ పరిహారం చేయించుకుని మీ పర్సనల్ జాతకంలో మీరు చూపించుకోండి. ఏమైనా దోషం అంటే పరిహారం చేయించుకోండి. ఈ ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే మంచిది. అలా వీలు కాని వాళ్ళ కోసం మన దేవప్రసన్న కార్యాలయంలో నెలకి 2 సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు చేస్తున్నాము. మన టారో రీడింగ్లో చెప్పిన ఫలితాలు, వాటిలో పరిహారాలని కూడా ప్రతి నెల 1వ తారీఖు తర్వాత 15వ తారీఖు తర్వాత హోమాలు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. సంవత్సరానికి 24 రోజులు, నెలకి 2 సార్లు ఈ హోమాలు జరుగుతాయి. దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. వీటిలో పాల్గొనడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. మీకు సామూహిక హోమాలు కాబట్టి కొంత ఉపశమనం కలుగుతుంది. అందువల్ల దాంట్లో ఆసక్తి ఉంటే స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేస్తే వివరాలు చెప్తాను నేను. మీ అందరికీ సకల శుభాలు కలగాలి. శుభం భూయాత్.